మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. చెల్లి వరసైన వివాహితపై మానవ మృగం పైశాచిక దాడి, అత్యాచారం చేసి హత్య, అనంతరం అతను ఆత్మహత్య. జగిత్యాల జిల్లాలో అత్యంత దారుణం జరిగింది. వరుసకు చెల్లి అయిన వివాహితపై కన్నేసిన కామాంధుడు ఇంట్లో భార్య లేని సమయంలో ఘాతుకానికి తెగించాడు. చెల్లిని చెరిచేందుకు యత్నించగా అడ్డుకున్న ఆమెని హత్య చేశాడు. అనంతరం భయంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. గంభీర్రావుపేట మండలం గజసింగవరం అనే గ్రామంలో గురువారం సాయంత్రం ఈ ఘోరం జరిగింది. ఇదే గ్రామానికి చెందిన ఉల్లి శ్రీకాంత్ అనే వ్యక్తికి వివాహమైంది. భార్య పుట్టింటికి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. సాయంత్రం 6 గంటల సమయంలో అదే కాలనీకి చెందిన చెరుకూరు రేఖ అటుగా వెళ్తుంటే ఇంట్లోకి పిలిచాడు. రేఖ భర్త మహేష్ దుబాయ్లో ఉంటుండగా ఆమెపై కన్నేసిన ఈ కామాంధుడు అత్యాచారానికి యత్నించాడు. ఒకే కాలనీలో ఉంటూ అన్నా అని పిలిచే వ్యక్తి ఘాతుకానికి పాల్పడడంతో తట్టుకోలేని ఆ ఇల్లాలు ప్రతిఘటించింది. దీంతో పరువు పోతుందని భావించిన శ్రీకాంత్ బలాత్కరించాడు. పశువులా ప్రవర్తించి ఒంటి నిండా పంటి ఘాట్లు పడేలా కొరికాడు. అప్పటికే ప్రతిఘటించిన ఆమెను పదునైన ఆయుధంతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. రక్తపు మడుగులో ఉన్న ఆమెను చూసి భయకంపితుడయ్యాడు. తాను తప్పించుకోలేనని గ్రహించాడు. అదే ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఆలస్యంగా గమనించిన ఇరుగు పొరుగు వారు ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. కానీ ఇద్దరు అప్పటికే ప్రాణాలు వదిలారు. అనుకోని ఘటనతో అంతా షాక్ కు గురయ్యారు. అందరితో కలుపుగోలుగా ఉండే రేఖ అత్యంత దారుణంగా చంపబడడంతో బంధుమిత్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. మహేష్ రేఖ దంపతులకు 2 కుమారులు. తండ్రి విదేశాల్లో ఉండగా తల్లిని కోల్పోయిన ఆ చిన్నారులను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. ఏది ఏమైనా ఓ మనిషి కామం కారణంగా 2 కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. అమ్మా ఏం జరిగింది? అంతే సార్, కరువు పనికి పోయి వచ్చినాము. మీ పేరు ఏం పేరు? నా పేరు అంజావా. ఏం అంజావా? చెరుకూరు అంజావా అంటే. చెరుకు అంజావా. ఏం జరిగింది? కరువు పనికి పోయినాము, వచ్చినాము. పిల్లలకు తానం చేపించింది, బట్టలు నానబెట్టింది, తానం చేసారు. తల్లి పిల్లలు తిన్నారు. తల్లి పేరు ఏం పేరు? రేఖ. ఏం రేఖ? చెరుకూరు రేఖ. ఓకే. పండబెట్టుకొని పన్నది. మేము పోయి వచ్చి నేను రూమ్లో అన్నా. లేచి వచ్చింది. లేచి వచ్చి బీడీలు చేసుకుంటూ కూర్చుంది. బీడీలు చేసుకుంటూ కూర్చుంది కదా అని ఆయనతో మళ్ళీ నేను పోయి పండుకున్నా. పనిపోయి వచ్చినాక నిన్న మొన్న ఆకు దింపుకొచ్చుకున్నాము. బీడీలకు ఏమకైతుందని తునికాకి ఇలా ఆకుపోలేం పోలే, శాతం అయితే లేదు, ఆకులేదని ఊపుకున్నాము. ఆయనకి ఆడ కూర్చుంది. ఆడ కూర్చుండి పీసు కట్టి వస్తానని ఈయనంగ పోయింది. ఎన్ని గంటలకు? 2 అయిందో ఎంత అయిందో. ఈ రోజే కదా? ఈ రోజే కరువు పనికి వచ్చింది. గురువారం రోజు సాయంత్రం పోయిందా? కూర్చుంది సారు. ఎవరింటి చనిపోయింది? వాళ్ళ పేరేం పేరు? ఉల్లి కనకవనా? ఉల్లి దేవయ్య, ఉల్లి శ్రీకాంత్. మేము పిల్లగాళ్ళు ఉన్నారు అని బాబా తలుపులు తీసి అక్కడికి బేడం తీసి అటు ఉంది దర్వాజా అక్కడికే తీసి బాబా అని తలుపులు గుద్దుకుంటారు. శ్రీకాంత్ ఊరు పెట్టుకున్నారట అని అన్నారు సార్. ఊరు పెట్టుకున్నారట అని అనే వరకు ఆయనతో అయ్యో ఓలో అని ఆయనతో మాత్తూరికి వచ్చింది సార్. మాత్తూరికి వచ్చి అంజి ఆయనతో పోరిని ముంచిండే, పోరిని చంపిండి అని మా అత్తని. ఎవరు చంపారు? ఆడే చంపిండు. ఎందుకు చంపిన? మీ కోడలకు శ్రీకాంత్కి ఏం సంబంధం ఉంది? ఏం సంబంధం లేదు సార్. ఏం సంబంధం లేదు సారు. నా కోడలు ఇంతవరకు సంబంధం ఉంటే మీ కొడుకు ఎక్కడ నుండి ఇప్పుడు? మీ కొడుకు పేరు ఏం పేరు? మహేషా. మా పిల్లల పేర్లు? గౌతము, చైతి. ఎన్ని సంవత్సరాలు ఉంటారు? పెద్దోడు 8 ఏళ్ళోడు, చిన్నోడు 3 ఏళ్ళోడు. మీరు ఏం న్యాయంగా అనుకుంటారు? మీకు ఎలా న్యాయం జరగాలి ఇప్పుడు? అది మీకే తెలుసు సార్. నువ్వేమైతావు అమ్మా? అమ్మా మమ్మడా? ఇప్పుడు మా కొడుకు ఆడికి ఫీజు కట్టడం పోయిందని ఆడ బస్ స్టాండ్ ఉన్నాడట. ఇక్కడ మా అక్క వచ్చి చచ్చిపోయింది అని వరకు అడికి మొత్తుకుంటూ వచ్చిండట. అమ్మ మీ కోడలు అటు ఎందుకు పోయింది? షాప్లోకి పోయింది సార్. అడ్మాస్ చేస్తానని పోయింది సారు. అడ్మాస్ చేస్తానని పోయింది. ఈయన తోవ ఆడ షాప్ కాడ ఆటోలు ఉంటాయి.
మా మామ అన్నాడు మా అత్త అన్నది ఎందుకు లేపుడు వాళ్ళని అని అది ఆటో పోతానని పోయింది. ఇగో ఈయనంగా పట్టిండు గుంజిండు ఆ లోపట శ్రీకాంత్ గాడు గుంజిండు. శ్రీకాంత్ గాడు అంత గుంజిండు ఇవన్నీ పుస్తల తాడు పట్టి ఇట్లా ఉరి పెట్టిండు. ఇదంతా కొరికిండు. ఇదంతా రక్తమే మొత్తం అన్ని ఏడు ఏడ మారి సూర గోడ మాడి ఏం చేసిండో ఘోరం చేసి అంత రక్తమే ఘోరం చేసిండు సారు. గోడలతోనే కోసిండో ఏడుదాడ కోసిండో ఎట్లా చేసిండో అని ఇష్టం ఉన్న ప్రవర్తన చేసుకున్నాడు. ఇక ఈ కన్ను కొట్టింత దొడ్డుతో నచ్చింది గుడ్డ లేదు సారు. పెట్టుకున్నాడు శ్రీకాంత్ చచ్చిపోయిండు అని బొబ్బలు పెడితే మేము పోయే వరకు నా కోళ్ళు పానం తీసిండు. దర్వాజ కొరికిచ్చిండు. దర్వాజ కొరికిచ్చే వరకు అయ్యో నా కోడలు జీవనం ఉందేమో అయ్యో ఎంత పని చేతివిరా నీ కడుపు కాదరా నా నోట్ల మళ్ళీ ఒత్తివి నాకు 2 పిల్లలు నేను ఎత్తుకపోను కదరా నీ సాగు చెయ్య కదరా చూడ ఘోరం చేసినవు నా కోడలు పెయ్యి అంత రక్తమే సారు. మొత్తం మడుగులు కట్టినాయి మొత్తం రుద్ది ఘోరం చేసి